వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఇవాళ అకేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది. అది కూడా శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటిలో అకేషన్ ఏదున్నా సరే ఒక రైట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరుంటారో తెలియదు, గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు ఈ వీడియోలో తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి నరేష్ గారు ఉన్నారు. హలో నరేష్ గారు. హలో సార్. సార్, జనరల్గా మీ దగ్గర అంటే ఈవెన్ ఇవాళకి కూడా మన దేశం మొత్తం అక్కడ ఈవెంట్ జరిగినా కూడా మహారాష్ట్రలో అటువంటి వాటిలో కూడా జరిగినా మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది, డెఫినెట్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు చేసి పెడతారు ఏ ఈవెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీ దగ్గర ఉండేటువంటి డెలివరబుల్స్ ఏంటి అండ్ మీ దగ్గర ఆ థీమ్ బేస్డ్ బడ్జెట్ లాగా చేసి పెడతామని చెప్పేసి అంటూ ఉంటారు. ఎలా ఉంటుంది సార్ అసలు ఏదైనా ఈవెంట్ చేయాలి అని అంటే? సార్, మీరు చెప్పినట్టుగానే మనం రీసెంట్గా ఒక మహారాష్ట్రలో ఒక వెడ్డింగ్ చేసామండి 10 lakhs బడ్జెట్లో. ఓకే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 550 kilometers డిస్టెన్స్లో మనకి వెడ్డింగ్ అని చేయడం జరిగింది. అక్కడ దాకా కూడా వెళ్తున్నారంటే గ్రేటే సార్. రీసెంట్గా మనం గుంటూరులో థ్యాంక్ యూ సార్. రీసెంట్గా గుంటూరులో కూడా వెడ్డింగ్ చేయడం జరిగింది, ధోతి ఫంక్షన్. ఓకే. ధోతి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసాం, 2000 members కెపాసిటీ, ఇంక్లూడింగ్ ఫుడ్, డెకరేషన్, టెంట్ హౌస్, ఫోటోగ్రఫీ, ఎంట్రీస్, మొత్తం బాణసంచా, మొత్తం A to Z ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసామండి. చాలా బ్రహ్మాండంగా జరిగింది. గ్రేట్ సార్. ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో వెడ్డింగ్స్ అనేది మనం ఆర్గనైజ్ చేసాం. ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు సార్ మీరు? ఇప్పటి వరకు దాదాపు 1500 వెడ్డింగ్ చేస్తుంటాం. 1500 వెడ్డింగ్స్. మంచి కాంట్రిబ్యూషన్ సార్, మంచి సర్వీస్. సార్, ఎలా ఉంటాయి సార్ మీ దగ్గర అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే? 3 కేటగిరీల కింద డివైడ్ చేయడం జరిగింది సార్. 1 to 5 lakhs అనేది ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఏదైతే బేసిక్ స్టార్టింగ్ ఉంటాయో ప్యాకేజెస్ ఉంటాయో అవన్నీ మనం చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చి ప్రీమియం బడ్జెట్ అండి. ఓకే. థర్డ్ వచ్చి లగ్జరీ, ఎక్స్ట్రా లగ్జరీ. ఓకే. అట్లా మనం ఇంకా లిమిట్ అనేది లేదు, దానికి లిమిట్ అనేది లేదు. అల్ట్రా లగ్జరీ. ఓకే. కానీ అట్లా లిమిట్ లేదని భయపడి పరిస్థితి లేకుండా జనరల్ గా ఏంటంటే మనం ఏ బడ్జెట్ లో అయినా మన ఫ్రెండ్లీ నేచర్ లో మీ పాకెట్ ఎంత వరకు మీరు స్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యారు మ్యారేజ్ కి, దా లిమిట్ దాటకుండా అనేది మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఏమేమి ఇస్తారు సార్ డెలివరబుల్స్? డెలివరీ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందండి. వెడ్డింగ్ సంబంధించి ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ డెకరేషన్, రిసెప్షన్, ప్లస్ వెల్కమ్ ఎంట్రీస్, గ్రాండ్ ఎంట్రీస్ ఉంటాయి, కోల్డ్ ఫైర్, డ్రై ఐస్, డీజే, వాటర్ అన్నీ ఉంటాయి సార్ మన దగ్గర. మేకప్ కూడా ఉంటుంది. ఓకే. ఒకటే కాదండి, మనం క్యాటరింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేస్తాం. A to Z ఆర్గనైజ్ అనేది జరుగుతుందండి. ఎలా సార్ అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి మీరు మహారాష్ట్ర దాకా వెళ్ళారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కనుక మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఒక 2 లక్షల వరకు పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి గూగుల్లో చూపించినటువంటి డేటా ప్రకారం ఉంది. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటారు. ఎందుకంటే ఈవెంట్స్ రకరకాలుగా ఒకటే డేట్న జరుగుతూ ఉంటాయి. మరి ఆ క్యాపబిలిటీ ఉందా? అంతమందికి మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా సర్వీసు? డెఫినెట్లీ సార్. ఇప్పుడు అంతమందికి 2000 మందికి మనం సర్వీస్ చేయలేము, 2 లక్షల మందికి మనం చేయలేము. అయితే ఎట్ ద టైం మనం ఒక 10 ఈవెంట్స్ అయితే చేయగల మ్యాన్ పవర్ అయితే ఉందండి. ఒకటేసారి 10 ఈవెంట్స్ చేయగలం. వెండర్ బేస్ కూడా మంచిగా ఉంది. మనం ఏదైతే వెండర్స్ మనకు సపోర్ట్ చేస్తారో, క్యాటరర్ కానీ లేదంటే మన సప్లయర్స్, అంతే మంచి ఇది ఉందండి. ఎవరైనా సరే మీతో వచ్చి మీ ఈవెంట్ మేనేజ్మెంట్లో కలుద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ ఈవెంట్ అన్నా జరిగినా కొంతమంది స్పెషలైజేషన్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేకప్ మ్యాన్ కానివ్వండి, లేదా క్యాటరింగ్ సర్వీసెస్ కానివ్వండి, లేదంటే కొంతమంది కొన్ని థీమ్ బేస్డ్ యాంకర్స్ ఉంటారు. వాళ్ళు మీతో అప్రోచ్ అయ్యి ముందుకు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెంట్ ఏదున్నా సరే మీ దగ్గర సపరేట్ టీమ్ ఉందా, లేదంటే ఎవరైనా యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందా? మా దగ్గర ఆల్రెడీ ఎఫిషియెంట్ టీమ్ ఉంది, కానీ యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. స్ప్రెడ్ చేస్తున్నాం మొత్తం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లోనే మాత్రం మనం ఎక్కువ అనేది ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫోకస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాం అదర్ స్టేట్స్కి. ఏపీ, తెలంగాణలో ఉన్న ఎవ్రీ డిస్టిక్కి మనం సర్వీస్ అందించాలని టీమ్ అంతా కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుందండి. బ్రాంచెస్ కూడా మనం ఎక్స్పెండ్ చేస్తున్నాము. వైజాగ్లో కూడా బ్రాంచ్ పెడదామనే ఆలోచనలో ఉంది. విజయవాడలో కూడా మనం ఆల్రెడీ ఈవెంట్స్ చేస్తున్నాం. మహారాష్ట్రలో కూడా నిన్న ఒక క్లయింట్ అప్రోచ్ అయ్యాడు సార్. సబ్ అండర్ డైరెక్ట్ క్లయింట్స్ ఇస్తామని చెప్పి అక్కడి నుంచి. ఓకే. ఇంకా బళ్ళారి కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. వెరీ గుడ్ సార్. ఎలా సార్ అంటే చాలామంది చిన్న ఫంక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. అన్నప్రాసన అని, ధూతి ఫంక్షన్ అని, అండ్ దాంతోపాటు ఇంట్లో జరిగేటువంటి ఏ శుభకార్యం అన్నా సరే వాటికి అన్నిటికీ అవైలబిలిటీ ఉంటారా? అన్నిటికీ అవైలబుల్ ఉంటామండి. అన్నిటికీ అవైలబుల్ ఉంటారు. మా ఈవెంట్ మేనేజర్ ఒకరిని డివైడ్ చేసి సపరేట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ఈవెంట్ స్టార్ట్ అయ్యే కాడి నుంచి వాళ్ళకి ఒక ఈవెంట్ మేనేజర్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. పిన్ టు పిన్, టైం టు టైం ఆయన ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎలా సార్ అంటే బయట చాలా ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కారణాలు ఏంటి? అంటే ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? స్ట్రెస్ ఫ్రీ అండి. స్ట్రెస్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ. ఇంట్లో ఒక వెడ్డింగ్ అనేది జరుగుతుంటే మనం ఆ క్యాటరింగ్ ఫుడ్ తెచ్చమ్మా, లేదంటే
కూరగాయలు తీసుకొచ్చామా లేకపోతే ఫ్లవర్స్ తీసుకొచ్చామా ప్రతి ఒక్కటి వాళ్ళు ట్రస్ట్ తీసుకుని ఆ ఒకేషన్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సపోజ్ ఒక హల్దీ ఫంక్షన్ ఉందనుకోండి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ రిలేటివ్స్ కానీ అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు, ఆ ఎంజాయ్ అనేది చేయలేరు కదా, మెమరబుల్ మూమెంట్స్ అనేది మనం క్రియేట్ చేయలేరు, వాళ్ళు చేసుకోలేరు. ఓన్లీ వాళ్ళు చేసుకుంటే మనం ఒక ప్లానింగ్కి వెళ్తాం, మొత్తం అంతా ప్లానింగ్ వెళ్తాం, టెన్షన్ ఫ్రీ. టెన్షన్ మాది, ఫంక్షన్ మీది. టెన్షన్ మీది, ఫంక్షన్ వాళ్ళది. ఓకే, వాళ్ళని టెన్షన్ ఫ్రీ చేస్తారు. స్ట్రెస్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ. ఓకే. ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే వీడియో చూసిన తర్వాత వెంటనే అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడున్నా మనం ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించవచ్చు ఎనీ టైం. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. ఈవెంట్ ఏదైనా సరే, శుభకార్యం ఏదైనా సరే, మీరు కనుక సంప్రదించాలి అనుకుంటే తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్, నరేష్ గారు ఉన్నారు. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీ ఫ్రెండ్లీ బడ్జెట్లో మీకు అనుకూలంగా ఒక్కొక్క టెన్షన్ ఫ్రీ వాతావరణాన్ని, మంచి గ్రాండ్ ఈవెంట్ని మీకోసం అందించబోతున్నారు. ఎవరైనా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.